నిజంగా. అంటే అంటే ఇది నేను ఈ సీను ఎలా చేయాలి అసలు వీళ్ళిద్దరిని పెట్టి అని ఇబ్బంది పడిపోయిన సీన్ ఒక్క రోజు లేదు, లేదా? ఒక్క రోజు లేదు. ఇన్ఫ్యాక్ట్ నేను ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నానంటే రవితేజ గారు చనిపోయే సీను సినిమాలోని యూఎస్పి. అవును, చాలా యూఎస్పి. అక్కడి నుంచి గ్రాఫ్ మారిపోద్ది. అవును. కథ అనుకున్నప్పుడు నాకు తెలుసు, వాళ్ళకి నేరేషన్ ఇస్తున్నప్పుడు నాకు తెలుసు, డెవలప్ చేసిన తర్వాత కూడా అదే అదే. పైగా థియేటర్లో ఎలా ఉంటుందో తెలుసు. నేను ఎప్పుడు కూడా అదే అంటాను నా రైటర్స్తో కానీ నా కింద అసిస్టెంట్ రైటర్లతో కానీ ఎప్పుడు ఏమంటానంటే, మనం గొప్ప చరిత్రలు ఏమి రాయలేము, నేనేం తీయట్లేదు, అది మనకు తెలియాలి. వండర్స్ ఏం తీయట్లేదు మనం, స్పీల్బర్గ్ లాగానో ఇంకోటి ఇక వరల్డ్ క్రియేట్ చేయట్లా. నేను తీసే సినిమా ప్రొడ్యూసర్కి డబ్బులు రావాలి, 100% డబ్బులు రావాలి. రెండు, థియేటర్లో స్క్రీన్ మనం చూస్తూ ఉండాలి. నేను రాస్తున్నప్పుడైనా షూట్ చేస్తున్నప్పుడైనా శ్రీరాములు థియేటరు, గోకుల్, ఈ 2 థియేటర్లే నా మైండ్లో ఉంటాయి. నేను కూర్చొని చూస్తున్నప్పుడు నాకు హై మూమెంట్ వస్తుందా లేదా అని చెక్ చేసుకో. మాస్ థియేటర్స్ 2 నాకు హై మూమెంట్ వస్తుందా లేదా అని. సో ఎక్కువ అది రిలేట్ చేసుకుంటుంటుంది. సో అలా రిలేట్ చేసుకునే ప్రాసెస్లో రవితేజ గారి డెత్ సీన్ అనేది ఏమో తెలుసో తెలియకో మనం ఎగ్జిక్యూషన్ లెవెల్లోనో ఎక్కడో చిన్న చిన్న పొరపాట్లు జరిగిన ఈ డెత్ సీన్ కనుక నేను ఒళ్ళు దగ్గర పెట్టుకొని తీయగలిగితే సినిమా మొత్తాన్ని నేను కాపాడేస్తుంది. ఎగ్జాక్ట్లీ. సో 5th ఫిల్మ్గా నాకు ఆ మాత్రం ఎక్స్పీరియన్స్ వచ్చింది. సో నేను ఎప్పటి నుంచి కోడేటర్కి ఏం చెప్పానంటే, సార్ ఆ ఒక్క డెత్ ఎపిసోడ్కి ఓన్లీ టాకీకి వాళ్ళిద్దరం మంచి ఆ బ్యూటీ క్యాప్చర్ చేయడానికి ఎమోషన్ని నాకు 2 days కావాలనేవాడు. బట్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసేసాం, సంక్రాంతికి రావాలి. August 20th నాన్నగారిది జరిగింది. అక్కడి నుంచి ఏమన్నానంటే, సోమరాజు గారిని కోడేటర్ ఉండేవాళ్ళు, అప్పాజీ అంటాం ఆయన, అప్పాజీ ఒక్కరోజు కూడా నన్ను గ్యాప్ ఇవ్వద్దు, ఎందుకంటే నాకు ఫాదర్ పోయిన పెయిన్ నాకు తెలియదు, నాకు టార్గెటే గుర్తు చేస్తుండు. చిరంజీవి గారికి మనం ప్రామిస్ చేసాం. ఎందుకంటే అంతకుముందు ఏమైందంటే, ఫస్ట్ దసరాకి అనుకున్నాం మేము, బిఫోర్ కొబ్బరికాయ కొట్టినప్పుడు సినిమా స్టార్ట్ చేసినప్పుడు. కానీ నవీన్ గారు వాళ్ళు అదే బ్యానర్లో బాలకృష్ణ గారి సినిమా అప్పుడు దసరా అనుకున్నారు. సో నవీన్ గారు చెప్పంగానే చిరంజీవి గారు, ఓకే బాలకృష్ణ గారి సినిమా మీరు దసరాకి వచ్చినప్పుడు మీరు రావటం కరెక్ట్ కాదు, సంక్రాంతికి వెళ్ళిపోతాం నవీన్ అన్నారు. సో వాళ్ళకి వర్క్ అవ్వకపోవటం వల్ల వాళ్ళది సంక్రాంతికి పుష్ అయ్యింది. అవును. సో మేము సంక్రాంతి అనౌన్స్ చేసేసాం అప్పటికే. ఎస్. ఇంకా వెనక్కి వెళ్ళకూడదు, ఎందుకంటే వడ్డీలు పెరిగిపోతాయి నిర్మాతకి. అప్పటికే లాక్డౌన్ మోస్తున్నారు పాపం, చాలా చాలా జరుగుతున్నాయి మిగతా సినిమాల నుంచి చిరంజీవి గారు రావటం. అవును. సో అప్పటికి ఆచార్య రిలీజ్ అయిపోయింది, గాడ్ ఫాదర్ లూసిఫర్ రిలీజ్ అయిపోయింది. ఇక నెక్స్ట్ మాస్ సినిమా మనది ఒకటే, పండగ అనేది ఇక వేరే ఆప్షన్ లేదు పుష్ చేయడానికి. అవును, పండగ సినిమా అది. సో నేనేం చెప్పానంటే, అప్పాజీ గారు ఒక పని చేయండి, ఒక్కరోజు నేను ఖాళీగా ఆఫీస్లో కూర్చోకూడదు, ఎందుకంటే ఈ సినిమా గురించి చిరంజీవి గారి గురించి అన్నప్పుడల్లా నాకు మా నాన్న గుర్తొస్తాడు. సో నేను వెళ్ళేటప్పుడే చెప్పేశాను. అంటే ఇంకా బెస్ట్, అంటే ఏ కొడుకు ఇలా చెప్తాడో లేదో తెలియదు, కానీ 2 daysలో ఇలాంటి వార్త వస్తుందని నాకు అర్థమైపోయింది. కోమలో ఉన్నప్పుడు ఇదే రూమ్లో పిలిచి మా కోడేటర్ని, ఎలా టాపిక్ స్టార్ట్ చేయాలో తెలియట్లేదు, చిన్న కళ్ళ నీళ్ళు వస్తున్నాయి, అప్పాజీ అదే రేపు ఎల్లుండో అంటున్నారు అంటే ఆయన క్యాచ్ చేయట్లా, ఏంటి డైరెక్టర్ గారు అంటున్నాడు, అదే రేపు ఎల్లుండో అంటున్నారు, ఏంటి అర్థం కావట్లేదు డైరెక్టర్ గారు, నా నోటితో నేను చెప్పలేకపోతే. సరే రేపు ఎల్లుండో వినరాని ఏదైనా వినాల్సి వస్తుంది అప్పాజీ, అలాంటిది ఏదైనా జరిగితే 3వ రోజు కార్యక్రమం అయిన వెంటనే నేను షూటింగ్కి రావాలి, ఇది ఒక్క హెల్ప్ చేసి పెట్టు, నేను ఫోన్లో కూడా అప్పటిదాకా మాట్లాడినాను. కానీ ఆయన ఏడ్ చేస్తున్నాడు, అర్థమైంది. అప్పుడు ఏడ్ చేస్తున్నాడు చేతులు పట్టుకొని, ఏమవుతుంది నాన్నగారికి అంటే అంటాడు, అప్పాజీ ఇప్పుడు నన్ను ఎమోషన్ చేయొద్దు, మన పనులు ఉన్నాయి, మనం మాటిచ్చాం చిరంజీవి గారికి సంక్రాంతికి వస్తామని, ప్రొడ్యూసర్స్కి మాటిచ్చాం, ఆ మాటకి ఈ ఫాదర్ లేని పెయిన్ నాకు తెలియకూడదు, నువ్వు అంత తిక్కగా షెడ్యూలే, నువ్వు ఏం చెప్తే అది తీస్తా అని ప్రిపేర్ అయ్యాను, వెళ్ళాను, వచ్చింది కానీ షూటింగ్ స్టార్ట్ చేసాం. ఇలా వెళ్తున్న ప్రాసెస్లో ఫైనల్గా ఒక రోజు అయినా డైరెక్టర్ గారు ఒక విషయం చెప్పాలి మీకు అన్నారు, ఏంటి అన్న, అదే టైట్గా షెడ్యూల్ వేసాం, రవితేజ గారిది డెత్ సీను మనకి 1 day వేయగలిగాను, 2 days సెట్ అవ్వట్లేదు అన్నారు. సరే అయితే వేరే ఆప్షన్ లేదు కదా, లేదు. సరే ఆ 1 day కాస్త ఏమైపోయింది, ఫైట్ పెండింగ్ మధ్యాహ్నం దాకా వెళ్ళిపోయింది. ఓకే, ఎక్స్టెండ్ ఫుల్ డే చనిపోయే 2 days తీయాలి నేను, ఆ ఎమోషన్ని నేను ఫీల్ అవ్వాలి, వాళ్ళిద్దరూ ఫీల్ అవ్వాలి,
దాన్ని ప్రాపర్గా మూమెంట్ని క్యాప్చర్ చేయాలి, దాన్ని చూసుకోవాలి అన్న నేను 1 డేకి వెళ్ళింది. 1 డే నుంచి హాఫ్ డే 2:30 వరకు నాకు ఫైటే సరిపోతుంది. ఇప్పుడు వదిలేస్తే మళ్ళీ నేను ఇంక తీయలేను. అవును, ఇది ఆల్మోస్ట్ డిసెంబర్ బిగినింగ్లో, జనవరిలో రిలీజ్ ఉంది. అవును, డిసెంబర్ బిగినింగ్. ఇప్పుడు కూడా మనం షూట్ చేసి ఇవ్వకపోతే సీజీలని, సినిమా కాపీ అని, ఆర్ఆర్ అని, టూ మెనీ థింగ్స్ దానికి రిలేట్ అయి ఉంటాయి. అవును, ఈ హాఫ్ డేలో తీయాలి. హాఫ్ డే అంటే 2:30 అయింది. చిరంజీవి గారు, రవితేజ గారు, అబ్బాయి నువ్వు కాన్ఫిడెంట్ అయితే కావాలి, లేదంటే ఇంకో రోజు ఏదన్నా ప్లాన్ చేద్దాం డేట్స్ అది దాకా. వినటానికి బాగుంది, బట్ డైరెక్టర్గా ప్రాక్టికల్గా వర్కౌట్ అవ్వట్లా. సరే ఓ పని చేద్దాం, ప్రొడ్యూసర్స్ మనోళ్ళే, రేపు నిజంగా నేను తీసి బాగాలేదంటే ఏదో ఒకటి చేసి మళ్ళీ వాళ్ళిద్దరిని ఇవ్వగలరు. పైగా ఇద్దరితో ర్యాపో నాకు బాగుంది, ఏదో విధంగా ఒక డే తీయచ్చు అని నమ్మకంతో ఆ చనిపోయే సీన్ని స్టార్ట్ చేస్తే లైటింగ్ లిటప్ చేసి స్కార్పియో చుట్టూ గ్రీన్ మ్యాట్లు కట్టి 4:30 అయింది. లైట్ పోవటానికి 1.5 hour ఉంది టైం. 2 days తీయాలనుకునే ఎమోషన్ 1 డేకి వెళ్ళి 1 డే నుంచి హాఫ్ డే వెళ్ళి ఫైనల్ లిటప్ చేసేసరికి 1.5 hour ఉంది చేతిలో. సరే ఇద్దరిని కూర్చోబెట్టాను. సెట్ అందరికి కథ తెలీదు. జనరల్ యూనిట్ ఎలా ఉంటారంటే మీకు తెలిసిందే, వాళ్ళు ఫ్రెషర్స్, వాళ్ళు యాజ్ అన్ ఆడియన్స్గా వాళ్ళకి స్క్రీన్ ప్లే ఆర్డర్లో మన సినిమా తీయం కదా షూటింగ్. అవును, ఓ రోజు ఇంటర్వల్ తీస్తాం, ఓ రోజు క్లైమాక్స్ తీస్తాం, ఓ రోజు ప్రీ ఇంటర్వల్ తీస్తాం, ఓ రోజు సాంగ్ తీస్తుంటాం. అవును, వాళ్ళకి బాగుంది బాగాలేదో అర్థం అవుతుంటుంది, టోటాలిటీ అర్థం అవుతుంది, సీన్లు పండుతూనే లేదో అర్థం అవుతుంది, ఏం తెలియదు అట. దాంతోపాటు నార్త్ ఇండియన్స్ లైట్ అని నార్త్ ఇండియా నుంచి యూనిట్ వచ్చేది. వాళ్ళకి తెలుగు సగం రాదు, సగం మందికి గోల ఉన్నారు వాళ్ళు. సైలెన్స్ అన్నా సరే మోర్ దాన్ 1 minute కంటే హోల్డ్ చేయలేకపోతాం, మళ్ళీ మాట్లాడుతుంటారు జనరల్గా. ఎందుకంటే పనే, అవును, అరే దాన్ని అది తోసేరా, దాన్ని ఉదరావు ఇదరావు ట్రాక్ దాలో, ఈ గోల ఎక్కువ ఉంటుంది. అవును. సరే ఇద్దరిని కూర్చోబెట్టి సీన్ ఎక్స్ప్లెయిన్ చేశాను మళ్ళీ ఒకసారి. అన్నయ్య ఇది మీరు, ఇది రవి గారు, ఇలా మాట్లాడుతుంటే ఓ పని చేయ అబ్బాయి, స్కార్పియోలో అంటున్నావు కాబట్టి మీ ఇద్దరం డ్రైవింగ్ సీట్లో నేను, ఈ సీట్లో రవి ఉంటారు, నువ్వు వెనకాల ఉండి నీ ఎమోషన్ని ఒక్కసారి నేను టేక్కి వెళ్ళే ముందు ఒక్కసారి మళ్ళీ రన్ త్రూ చేయి, డైలాగులు మర్చిపోదాం, ఎమోషన్ మీదే ఫోకస్ చేద్దామని రవితేజ గారు, చిరంజీవి గారు అంటం జరిగింది. వెళ్ళిపోయి నేను ఇప్పుడు మానిటర్ చూడలేను, డైరెక్ట్గా మానిటర్ చూడాల్సింది నేను. వెనకాల కూర్చొని వాళ్ళకి చిన్నపాటి ఆ మూడ్ క్రియేట్ చేసే ప్రాంప్టింగ్స్ పొజిషన్లోకి వెళ్ళిపోయినాయి. ఎందుకంటే ఈ ఏడీస్ అంత 100% అంత షార్ట్ టైంలో ఎగ్జాక్ట్గా నేను చూసుకునే ఎమోషనల్ వాళ్ళు చెప్పలేరు. సో మానిటర్ లేదు నా దగ్గర. సరే మీరు చూస్తే ఆ సీన్లో వెనకాల నేను పడుకొని ఉంటాను స్కార్పియోలో, కెమెరాకి తెలియకుండా. ఓకే. సో బిగినింగ్ టేక్ ముందు మొత్తం ఇది అనమాట, రోల్ కెమెరా యాక్షన్ నేనే అనేసాను. చేస్తే ఇద్దరు చేసేసారు. బయటకు వచ్చి మానిటర్ చూస్తున్నాను, నాకు టెన్షను బాగా వచ్చిందా లేదా అని, 5 అంతా అయింది. చూస్తుంటే చిరంజీవి గారు, రజనీ గారు ఇద్దరు రావట్లేదు మానిటర్ దగ్గరికి. బాబీ గారిని చూడండి, ఆడికి ఒక కన్విక్షన్ ఉంటుంది కదా, లేదంటే 1 more చేద్దాం. చూస్తున్నా దాన్ని మళ్ళీ ప్లే అంటే నేను రియలైజ్ అయింది ఏంటంటే హోల్ సెట్ సైలెంట్గా ఉంది. హోల్ సెట్ 300 మంది సైలెంట్గా ఉన్నారు. అప్పుడు నాకు గూస్బంప్స్ ఇలా వచ్చినాయి. ఈ సీన్ పండిందిరా బాబు, వీడి అమ్మ ఆర్ఆర్ లేకుండా నాకు సైలెంట్ అయిపోయారంటే సీన్ పండింది, వీడు చచ్చిపోతున్నాడు, ఇలా అన్న బాధపడుతున్నాడు అనేది వాళ్ళకి అర్థమైంది, లాంగ్వేజ్తో సంబంధం లేకుండా. అదే హిందీ వాళ్ళు వాళ్ళకి అర్థమైంది, ఆగిపోయారు, ఎవడు మాట్లాడట్లేదు, నేను సైలెన్స్ అని అరవట్లేదు, హోల్ యూనిట్ పిన్ డ్రాప్ సైలెంట్, అందరూ మౌనంగా అలా చూస్తున్నారు. ఇక్కడికి వచ్చి వర్కౌట్ అయిపోయింది అనేసి ఇప్పుడు ఫ్రంట్ అయిపోయింది. ఇప్పుడు ఈ సజెషన్ ఒకటి, ఈ సజెషన్ చాలా, ఇటు ఒకటి పెట్టాను సింగిల్ టేక్, ఇటు ఒకటి పెట్టాను సింగిల్ టేక్, ఒకటి క్లోజప్ అయిపోయింది. 6:20కి ప్యాకప్. వారిని అసలు మామూలు కాదు ఇది. ఆ రోజు నేను మెంటల్గా ఫిక్స్ అయ్యా, ఓకే వండర్ జరిగిపోయింది ఈ సినిమాలో. ఎప్పుడైతే లాంగ్వేజ్ రాని వాళ్ళకి, కథ తెలియని వాళ్ళకి ఓ రవితేజ గారు అన్నయ్య అనుకుంటూ వచ్చి భుజం మీద చేసి తీసుకెళ్ళి స్కార్పియోలో కూర్చోబెట్టి చనిపోతున్న మూమెంట్ని వాళ్ళు చూసి పిన్ డ్రాప్ సైలెంట్ అయిపోయి ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారంటే దీనికి ఆర్ఆర్ యాడ్ అవుద్ది, రికార్డింగ్ యాడ్ అవుద్ది, పర్టికులర్ స్క్రీన్ ప్లే టైంలో వస్తుంది. అయ్యో బాబోయ్, అసలు అది థియేటర్లో ఆ సీన్ ఎలా ఉంటుందంటే ఇప్పుడు మీరు చెప్తుంటేనే నేను ఐఎమ్ గెట్టింగ్ వార్ బర్డెన్డ్ విత్ దట్ ఇమోషన్. ఆ గుర్తొచ్చి అసలు ఆ క్షణంలో తీసిన మీరు ఫస్ట్ టైం గ్లిజరిన్ ఉండదు, ఇద్దరు గ్లిజరిన్ వేసుకోవాలా, ఇద్దరు డైలాగ్ పేపర్ చూసుకోవాలా, ఒకసారి సీన్ నేను ప్రాంప్ట్ చేయటం అంతే, ఇద్దరు. దాంట్లో ఇంకా బ్యూటీ ఏంటంటే బీడీకి తీసి రవితేజ గారి నోట్లో చిరంజీవి గారు పెడతారు అలా.
ఇది ఒకరు చెప్తే రాదు, వాళ్ళిద్దరు ఫీల్ అవ్వాలి. ఎగ్జాక్ట్లీ. నా తమ్ముడు ఓన్ పోతున్నాడు, చేసుకుని షేర్ చేసుకుని నా తమ్ముడు చనిపోతున్నాడు ఇంకో ఫ్యూ సెకండ్స్లో అని నా నీ అమ్మ అన్నతో బ్యూటిఫుల్ మూమెంట్స్ లేవురా, ఎదిగిన తర్వాత మనం పెరిగిన తర్వాత చనిపోతున్నాను ఏంటి, మా అన్నని మిస్ అయిన ఆయన, వాళ్ళిద్దరు బలంగా నమ్మారు అది. దాన్ని ఒక వాళ్ళతేరే వేరే కథగానో ఇది ఒక సినిమాలోకి వాళ్ళిద్దరు ఆ క్షణం ఫీల్ అవ్వాలి, సొంత అన్న తమ్ముళ్ళకి వాళ్ళు ఫీల్ అయ్యారు. అదే మనకి అసలు మీరు చెప్తున్నదంతా వింటే నేను ఐఎమ్ రీలివింగ్ ఆల్ దోస్ మూమెంట్స్ ఇన్ ఆడిటోరియం.